హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇంకండి నేను ఈరోజు నల్లేరు పులుసు చేశానండి. అయితే బాడీ పెయిన్స్ అవి తగ్గుతాయి కదండి ఈ నల్లేరు పులుసు వల్ల. నెక్స్ట్ ఇది ఏ విధంగా తయారు చేయలేదు నేను చూపిస్తాను. ఇవ్వండి నల్లేరు అంటే మా ఇంట్లోనే నేను ఇలా గోలవలో వేసుకున్నాను అనమాట. నాకు 2 నెలలకు ఒకసారి ఇంత కొమ్మలు వస్తాయి, ఒక 5-6 కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మలు అవే తీసుకొని అవే నేను చేసుకుంటా. అంటే ఒకసారి పచ్చడని, ఒకసారి పెసరట్లు అంటే పెసలు నానబెట్టేసుకొని ఇప్పుడు ఈ నల్లేరు వేసుకొని పెసరట్లు వేసుకుంటాము. అది కూడా ఒకసారి పెడతాను ఎలా చేయాలనేది. ఇదిగోండి నల్లేరు అనమాట. ఇదిగో ఒక ఆ గులాంలోని నెక్స్ట్ ఇదిగోండి మన గులాబీ మొక్క దగ్గర ఇలాగ చిన్న చిన్న కొమ్మలు ఉడిచేస్తే ఆ కొమ్మలు అంట పక్కనే పిలకల్లా పుట్టుకొస్తాయి అన్నమాట. రోజు ఫ్లవర్ అండి. తర్వాత ఇప్పుడు నాకు ఎక్కువ రాలేదండి చూడండి, కాకపోతే ఇదిగోండి అంతే వస్తుందండి 2 నెలలకు ఒకసారి. ఇవే నాకు ఒక్కదానికి నేను అలా చేసుకుంటాను. తర్వాత ఇదిగోండి ఈ విధంగా లేసులాగా లాగేయాలి. అంటే ఆ సైడ్లు ఉంటాయి కదా 4 అవన్నీ ఇలాగా సన్నంగా తీసేయాలన్నమాట. అలాగే మధ్యలోకి విరిసి ఆ గ్రీన్ తీసేయాలి. అయితే చేతితో తీయకండి, చేతితో తీస్తే నూనె వస్తుంది. చేతితో ఇటు బ్రష్లో ఒకటి కవర్లు కట్టేసుకొని అప్పుడు అవి రెలండి. నెక్స్ట్ ఇదిగోండి అవి రెలిసాను కదా, అవన్నీ రెలిసినవి కొద్దిగా ఉప్పేసానండి. ఉప్పేసి ఒకసారి అలాగా రుద్దండి. అయిన తర్వాత వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఎందుకంటే వాటికున్న నువ్వు అంతా పోద్ది అనమాట, లేదంటే తినలేము. తర్వాత ఇదిగోండి ఈ విధంగా కళాయిలోని ఆయిల్ వేసి మనం ఏం చేయాలంటే ఆ ముక్కలు వేపాలన్నమాట నూనెలోని. ఈలోగా ఇవ్వండి ఒక 2 ఆనియన్స్, ఒక టమాటా కోసుకున్నాను. ముక్కలు మిక్సీ వేయటానికి ఇవ్వండి. వేగిపోయి చూసారా, ఇంకా వేగాలి కొంచెం. చింతపండు కూడా నానబెట్టానండి, ఒక నిమ్మకాయ అంతా. అందుకని 3 ఎండుమిరపకాయలు వేసాను. మెంతులు ఒక 1/2 స్పూను, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూన్ అనమాట. ఇవన్నీ ఎగుతాయి కదా. కొద్దిగా వెల్లుల్లిపాయ రెక్కలు ఒక 4. ఇప్పుడు మనం ఆనియన్ కోసాం కదా, అది కలిపి ఈ విధంగా మిక్సీ వేసేసుకోవాలి. పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆయిల్లో మనం బాగా వేపాలి. ఇదిగోండి వేగిన తర్వాత ఇలాగ బాగా వేపండి. కొద్దిగా ఆయిల్ వేసి పసుపు, కారం, ఉప్పు, కారం అంటే మీ టేస్ట్ని పెట్టి మీరు ఉప్పు కారం వేసుకోండి. ఇవన్నీ ఏగుతాయి కదా, కొద్దిగా మూత పెడితే ఏగిపోద్దండి. ఇదండి ఈ విధంగా ఇలాగా వేపండి. వేపిన తర్వాత కొద్దిగా మూత పెట్టండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టారనుకోండి, మసాలా ఇంకా ఉడుకుతుంది అనమాట. అందులోని మూత పెట్టండి, ఆ ఆవిరికి కొద్దిగా ఉడుకుతుంది అన్నమాట మసాలా. అది అస్సలు నువ్వు రాదండి ఈ విధంగా చేసుకుంటే. చూడండి ఒకసారి మీరు. ఇదిగోండి మసాలా అయిపోయింది. అయితే ఇప్పుడు మనం చింతపండు పులుపు వేద్దాము. ఇదిగోండి నాకు ఆ పులుపు సరిపోద్దండి. ఎలాగను దానికి సరిపోయినట్టు నానబెట్టాను. ఇదిగోండి కానీ చాలా బాగుంటుందండి. రోటీ అయినా లేకపోతే రాగి సంకటి అయినా రైస్తోనైనా చపాతీ అయినా చాలా బాగుంటుందండి. పులుసు మాత్రం అస్సలు నూనె వేయదండి ఈ విధంగా చేసుకుంటే. ఇదేంటంటే నూనె వేస్తుందని అంటారు, అందుకే తినడానికి కూడా చాలామంది జంకుతారనమాట ఈ నల్లేరు పులుసు తినడానికి. నల్లేరు పులుసు ఏంటి, నల్లేరు పచ్చడి ఏంటి తినడానికి జంకుతారనమాట తినడానికి నూనె వేస్తుంది అనేసి. కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి.
బాడీ పెయిన్స్ తగ్గుతాయి ఇది తినటం వల్ల. అండి తయారైపోయింది చూసారా. మీకు ఎవరికైనా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది మంచి వంట కావాలంటే కామెంట్ పెట్టండి, నేను చేసి పెడతాను. ఇదిగోండి ఇక్కడేమో ఫుల్ వీడియోకి తీసాను కానీ మళ్ళీ షార్ట్లాగా వచ్చేసిందండి. బాయ్ అండి.